మనిషి మనస్సు మారితే ఇంక భయపెట్టాల్సిన అవసరం లేదు. మనిషి యొక్క మనస్సు గనక పవిత్రముగా మారితే పక్కవాడికి అపకారం చేయాలి, పక్కవాడిని మోసగించాలి, పక్కవాడిని నిందించాలి, పక్కవాడిని దూషించాలి, పక్కవాడి పాడైపోవాలని కోరుకునేటటువంటి ఆలోచన రాదు. అందరూ బాగుండాలి, అందరిలో నేను కూడా ఉండాలి అనేటటువంటి ఆలోచన వస్తుంది. ఎప్పుడంటే మనిషి యొక్క మనస్సు మార్చినప్పుడు. ఆ మనిషి యొక్క మనస్సు మార్చడానికి వచ్చినటువంటిదే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చి అనేక సంగతులు చెప్పాడు. ఆ అనేక సంగతులు చెప్పడమే కాకుండా ఆయన తన జీవితంలో మనకందరికీ మాదిరికరంగా చూపించి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన చూపించింది, ఆయన చేసింది ఒక లక్షణం. చాలా లక్షణాలు ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. అందులో ఒక లక్షణం కోసం ముందటి వీడియోలో మాట్లాడాము, అదే క్షమించేటటువంటి గుణం. ఆయన శిలువ మీద ఉన్నప్పుడు కూడా తాను శిలువకు అప్పగించిన వారిని, దూషించిన వారిని, ద్వేషించిన వారిని, కొట్టిన వారిని, తిట్టిన వారిని, ఈయన ఏ నేరము చేయకపోయినా అవతల వాళ్ళు ఈయనను దూషించినా, శిక్ష విధించే అవకాశం ఉన్నా సరే యేసుక్రీస్తు ఎవరిని ఏమనకుండా, బదులు దూషించకుండా, వాళ్ళ మీద పగబెట్టుకోకుండా వీళ్ళని క్షమించు అనేటటువంటి మాట శిలువలో పలకడం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు మనలను క్షమించమన్నాడు, ఆయన క్షమించాడు. ఈరోజు పాఠం ఏంటంటే, ఎంతకాలం మనం సహించాలి, ఎంతకాలం మన సహోదరులను క్షమించాలి, ఎంతకాలం మన సహోదరులను క్షమించాలి అనేటటువంటి విషయం. కొంతమంది అనుకుంటారు, మేము 1 సంవత్సర కాలం క్షమించామండి, వాళ్ళకి మేము క్షమించలేమండి, చాలా కాలం క్షమించామండి, ఇంక క్షమించలేమండి అంటారు. కానీ యేసుక్రీస్తు సమాజానికి నేర్పిస్తున్నటువంటి మరొక లక్షణం గురించి జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఎంతకాలం మనుషులను ఆయన క్షమించమన్నాడు. క్రీస్తుని కలిగి ఉన్న క్రైస్తవ సహోదరులారా, క్రీస్తు చెప్పినటువంటి మాట ప్రకారంగా మనం బ్రతకకపోతే మనం క్రీస్తును ధరించడం వృధా. క్రీస్తును కలిగి ఉన్నటువంటి మనము క్రీస్తు బ్రతకమన్నట్టుగా బ్రతికి క్రైస్తవేతర సహోదరులకు మన బ్రతుకు ద్వారా వాళ్ళ మనస్సులను కూడా మార్చే ప్రయత్నం మనము చేయాలి. ఎందుకంటే ఈ లోకము శాశ్వతం కాదు, మరణించిన తర్వాత మరొక లోకముంది. ఆ లోకంలో నిత్యాగ్ని దండనుంది, నిత్య జీవము ఉంది. మనమందరము నిత్య జీవము నుంచే భూమి మీదకి వచ్చాము. తిరిగి మనలా నిత్య జీవానికి వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు మాట ప్రకారముగా బ్రతకాలి. మనము బ్రతుకుతూ అనేకులను బ్రతికించే విధంగా మనము మారితే తప్ప యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చినటువంటి ఆ యొక్క కారణం నెరవేరేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి క్రైస్తవ సహోదరులారా, ముందు మన మనస్సులను మార్చుకొని, మన మనస్సులను స్థిరంగా చేసుకొని, క్రీస్తు వారు చెప్పినట్లుగా మనమందరము బ్రతుకుతూ అనేక మందికి మాదిరికరమైన జీవితాన్ని మనమందరము బ్రతికి చూపించాల్సిన బాధ్యత మన పైన ఉన్నదని మనస్ఫూర్తిగా మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త, ఎన్నిసార్లు మన సహోదరుల అపరాధములను మనం క్షమించాలి అని ఆలోచన చేస్తే మనలాంటి సందేహమే ఆ రోజు ఒకరికి వచ్చింది. ఆయన ఎవరంటే పేతురు గారు. 18వ అధ్యాయము 21వ వచనం. ఆ సమయమున పేతురు యేసుక్రీస్తు యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఏడల తప్పిదము చేసిన ఏడల నేను ఎన్ని మారులు అతనిని క్షమింపవలెను? 7 మారుల మట్టుగా అని అడిగాడు. పేతురు గారట యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, నా సహోదరులు నా ఏడల తప్పులు చేస్తే, పొరపాట్లు చేస్తే నేను ఎంతకాలం అతనిని క్షమించాలి? సహోదరుడు అంటే మన తోడబుట్టినవాడు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ మన సహోదరులే. భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ మన సహోదరులే. భూమి మీద ఆరిన నేల మీద బతికి బట్టగడుతున్న ప్రతి మనిషి మన సహోదరుడే. కాబట్టి మన సహోదరులను ఆయన ఏమంటున్నాడు, నా సహోదరుడు నా ఏళ్ళు తప్పిదము చేస్తే, పొరపాటు చేస్తే ఎంతకాలం క్షమించాలి? 7 సార్లా అని అడుగుతున్నాడు యేసుక్రీస్తుని. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు చూడండి. అందుకు యేసుక్రీస్తు అతనితో అనగా పేతురుతో ఇట్లనెను, 7 మారుల మట్టుకు కాదు, 70 ఏళ్ల మారు మట్టుకని అతనితో చెప్పెను. అంటే
70 సంవత్సరాల వరకునట. అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ఎన్నిసార్లు క్షమించాలి ప్రభువా అని పేతురు గారు యేసుక్రీస్తుని అడిగితే, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రపంచ మానవాళి రక్షణార్థం భూమి మీదకు వచ్చి ప్రాణత్యాగాన్ని చేసి మనలను సజీవులుగా నిలబెడుతూ చీకటిలోంచి వెలుగులోనికి రప్పించినటువంటి యేసుక్రీస్తు అంటున్నారు 7 మారుల మట్టుకు కాదు, 70 ఏళ్ల మారు మట్టుకు నువ్వు అతనిని క్షమించాలి అంటున్నాడు. 70 ఏళ్ల మారు మట్టుకంటే అర్థం ఏంటి? మనిషి ఆయుష్కాలం 70 సంవత్సరములు. అంటే భూమి మీద మనిషికి ఉన్నటువంటి ఆయుష్కాలం అంతా, మనం బ్రతికున్న కాలం అంతా, మన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మన సహోదరులను మన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు క్షమిస్తూనే ఉండమని చెప్పినటువంటి క్షమాపణ కలిగినటువంటి యేసుక్రీస్తు చెబుతున్నాడు. నీ సహోదరులను 7 మార్లు కాదు నాయనా, 7 సార్లు కాదు నాయనా, నీ జీవితాంతకాలం క్షమిస్తూనే ఉండాలి. జీవితాంతకాలం అవతల వాళ్ళు ఏ నేరం చేసినా, ఘోరము చేసినా, ఇబ్బంది పెట్టినా, నిన్ను దూషించినా, నిన్ను హేళన చేసినా, నీ అవమానపరిచినా, నీ క్షమాగుణం అనేటటువంటి మనస్సు చేత, నువ్వు క్షమించేటటువంటి ఆ తత్వం చేత, యేసుక్రీస్తుకున్నటువంటి ఆ లక్షణం నువ్వు కూడా కలిగి ఉండి, నీలో ఉన్నటువంటి క్షమాగుణం చేత అవతల వ్యక్తి మనస్సును మార్చేటటువంటి బాధ్యత దేవుడు మన పైన పెడితే, 1 సంవత్సరం క్షమిస్తానండి, ఒక 6 నెలలే క్షమిస్తానండి, అంతకుమించి నేను క్షమించలేనండి, 1 సంవత్సర కాలం చూస్తానండి, తర్వాత నేను అతనితో మాట్లాడనండి అని నువ్వు అంటుంటే క్రీస్తు ప్రేమ నీలో ఉందంటావా? క్రీస్తు క్షమించే గుణం కలిగి ఉన్నట్టుగా నువ్వు క్రీస్తు క్షమించే గుణం నువ్వు కూడా కలిగి ఉన్నావంటావా? 70 ఏళ్ల మారు మట్టుకు జీవితాంతకాలం యేసుక్రీస్తులాగా, యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రకారంగా మనము మన సహోదరులను క్షమిస్తూనే ఉండాలి. ఎందుకు క్షమించాలి? అంతకాలం ఎందుకు క్షమించాలి? మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఎందుకు క్షమించాలి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీ అపరాధములు, మన అపరాధములు క్షమించబడాలి అంటే మనము కూడా మన సహోదరుల అపరాధములను క్షమించాలి అంట. మన అపరాధములను దేవుడు క్షమించాలి అంటే మనము కూడా మన సహోదరుల అపరాధములను క్షమించాలి. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి అయినటువంటి దేవుడు మీ అపరాధములను కూడా క్షమింపడు. దేవుని చేత మీరు క్షమించబడాలి అంటే, దేవుని చేత మనము క్షమించబడాలి అంటే మనము కూడా మన సహోదరుల అపరాధములను క్షమించేటటువంటి క్షమాగుణం కలిగి ఉండాలి. ఎంతకాలం ఉండాలి? మన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఉండాలి. ఎందుకంటే మనం క్షమించకపోతే మనము కూడా క్షమించబడము. కాబట్టి క్షమించబడకపోతే నిత్య సంతోషకరమైనటువంటి పరలోక రాజ్యంలో మనకు బ్రతుకు లేదు. కాబట్టి నిత్య సంతోషమైన పరలోక రాజ్యంలో మనం శాశ్వత కాలం సంతోషంగా ఉండేటటువంటి ఆ రాజ్యంలో మనం చోటు పొందాలి అంటే భూమి మీద ఈ చిన్న ఆయుష్కాలంలో నీకు అప్పగించిన బాధ్యత, నీ సహోదరులను నువ్వు క్షమించి నీ క్షమాగుణం చేత వారి మనస్సులో మార్పును తెచ్చి అనేక మందిని నీ బ్రతుకు ద్వారా క్రీస్తు వైపు నడిపించాల్సిన బాధ్యత నీపైన, నాపైన ఉంది అని మరొక్కసారి దేవుడు ఈ పాఠం ద్వారా గుర్తు చేస్తున్నాడు. కాబట్టి జీవితాంతకాలం క్షమిస్తూ, మన అపరాధములను క్షమించబడే రీతిగా మనం బ్రతుకుతూ దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతికి పరలోక రాజ్యం చేరాలని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, శ్రద్ధగా విన్న మీ అందరికీ మరొకసారి పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించి భద్రపరిచి కాపాడునుగాక. ఆమేన్. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అనేక మందికి ఈ విషయాన్ని తెలియచేయండి. మనం సబ్స్క్రైబ్ చేయండి, అనేక మంది చేత సబ్స్క్రైబ్ కూడా చేయించండి. దేవుని పనిలో మీరును పాలి భాగస్తులు కండి. థ్యాంక్ యూ.